హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. పైకేమో బీసీలు అంటే ప్రేమ అని చెప్తారు, బీసీల బంధుకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్తారు. అసలు బీసీల కోసం మేము ఏమన్నా చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రభుత్వం. కానీ సీను వెనకాల వేరేలా కనపడుతుంది. నిన్న బంద్ జరిగిందండి, తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా బంద్ జరిగింది. బీసీలు 100% మంచిగా బంద్ చేశారు. సరే, అక్కడ ఇక్కడ ఒకటి రెండు చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతాయి, కామన్ అది. ఇప్పుడు బంద్ అని తెలుసు, మొత్తం హైదరాబాద్ మొత్తం బంద్ చేసి ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు షాప్ తెరిచి ఉంచాలా? బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అంటే బంధుకి మద్దతు ఇవ్వనట్టే కదా వాళ్ళు. సో అక్కడ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరిగి ఉండొచ్చు, తోసుకొని ఉండొచ్చు, ఏమన్నా గీసులు పగిలి ఉండొచ్చు కదా. దానికి కేసులు పెట్టి అర్ధరాత్రులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రిమాండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దానిపైన? పైకేమో మాకు బీసీలు అంటే అత్యంత ప్రేమ, మాకు మేము వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాం, బంధుకు మా పూర్తి మద్దతు అని చెప్తారు పైకి. తెర వెనక మాత్రం ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతూ ఉంటారు. చూడండి, ఎఫ్ఐఆర్ నెంబర్లు కూడా, సెక్షన్స్ కూడా చూడండి. 189/2, 191/2, 325/4/4, RBW, 190 BNS, ఇన్ని సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు వీళ్ళు. ఇది మన నల్లకుంట పోలీస్ వాళ్ళు.